తర్వాత ఓపెన్ చేసుకున్నప్పుడు కనిపిస్తుంది. 4 పార్టీషన్స్ చేశారు. 19th ఇంకా 3 days వాళ్ళేం రాత్రి కేసులు కదా పొద్దు నైట్ లేకపోయా రేపు సాయం 12 గంటలకు అనౌన్స్మెంట్ చేయాలి. సార్ మనం నిన్ను కూడా పొజిషన్ ఇప్పిస్తారు. ఎందుకంటే మార్కెట్ ఈడున్న నా గ్రౌండ్లో ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నాడు. ఇది బేస్ చేసుకొని కడితే ఫుల్ స్ట్రాంగ్ వస్తుంది. అక్కడ నుంచి లోపల ఉంటాయా కాంపౌండ్ బ్యాక్ సైడ్ సరే స్టేజ్ కానీ దానికి అనుకునే ఉంటుంది. ఒక్క వెహికల్ మాత్రం లోపల ఉంటుంది. ఒక్కటి ఉంటుంది. అన్నీ అవుతూనే ఉంటాయి. స్టేజ్ స్టేజ్ కానీ దానికి భాస్కర్ చదువుతుంది. క్యారియర్లు కదా ఓన్లీ స్టార్ క్యారవాన్ ఒకటి ఆ కార్నర్లో పెడతాము. మిగతా క్యారియర్ ఇక్కడ ఎంట్రీ అంటే ఏమైంది ఇది ఇక్కడ తీసేసుకున్నాం. ఈ డబుల్ పిల్లర్ ఆ పార్ట్ తీసేసుకున్నాం. వీఐపీ ఇక్కడ తీసేసుకున్నాం. ఆ 2 పిల్లర్స్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెటింగ్. అక్కడ నుంచి లోపలికి వచ్చేదానికి కూడా 20 అడుగులు మార్కెటింగ్ బయట పాస్ చెక్ చేసి లోపల పంపించేద్దాం. మనకి మళ్ళీ వేయించేద్దాం. మళ్ళీ ఎంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ అంటే బుధవారం పిల్లలు చూడొచ్చు. మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. మామూలు ఉంటుంది. ఈ నెల 22వ తేదీ అనంతపురం టౌన్లో డాకు మహారాజ్ విజయోత్సవ సభ జరుగుతుంది. మా అభిమాన నాయకుడు మా హీరో బాలయ్య బాబు గారు ఈ నెల 22వ తేదీ ఇక్కడికి హాజరవుతున్నారు. అలాగే చిత్రం యూనిట్ మొత్తం ఇక్కడ హాజరవుతున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినందువలన ఇక్కడ ఈ నెల అనంతపురం టౌన్లో 22వ తేదీ విజయోత్సవ సభ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉండే మేము నేనైతే ఏమి, అలాగే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే నందమూరి బాలయ్య అభిమానులు అందరూ పాల్గొని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. దాదాపు ఒక 25,000 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నాం. మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఇక్కడ ఉండే మా సిఏ గారు వీళ్ళంతా ఆల్రెడీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. లాస్ట్ వీక్ జరగాల్సిన ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదే ప్లేస్లోనే మళ్ళా 22వ తేదీ విజయోత్సవ సభ ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు దగ్గర ఉండి ఈ భద్రతా ఏర్పాట్లు
పర్యవేక్షిస్తున్నారు. గతంలో కానీ ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకోకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా అభిమానులు కానీ గమనించాలి. ఎవరు తోసుకోకుండా ఇబ్బంది పడుకోకుండా 1 by 1 వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి బాలయ్య అభిమానులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈవినింగ్ మార్నింగ్ సాయంత్రం 6 గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అనంతపురం శివారు పరిధిలోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మన వరుసగా నందమూరి బాలకృష్ణ చిత్రాలు అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, భగవంత్ కేసరి, అలాగే డాకు మహారాజు వరుసగా 4 చిత్రాలు 100 కోట్ల పైన గ్రాస్ సాధించిన చిత్రాలు ఒక్క నందమూరి బాలకృష్ణకే సాధ్యం. అలాగే ఈ విజయోత్సవం అనంతపూర్లో జరుపుకోవడం అనేది అభిమానులుగా మాకు గర్వకారణం. ఏ రోజు అయితే ఈ ఫంక్షన్ ఈరోజు అఫీషియల్గా మొన్న బాలకృష్ణ గారు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ అభిమానులందరూ, అలాగే ఎమ్మెల్యే గారు అయితేనేమి, అలాగే మన శ్రీధర్, జగన్, అలాగే ఇక్కడ ప్రోగ్రాంకి సహకరిస్తున్న ఎస్పీ గారికి అయితేనేమి, డిఎస్పీ గారికి, అలాగే సిఐ గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంబరాలు అనేది గతంలోనే మేము జరుపుకోవాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల జరుపుకోలేకపోయాం. కానీ ఈ చిత్రం ఇక్కడ ఎందుకంటే ఈ డాకు మహారాజ్ చిత్రం రేపటితో దాదాపు 150 కోట్ల గ్రాస్ కూడా సాధించడం జరుగుతుంది. కాబట్టి అభిమానులందరూ ఎక్కడి నుంచో వచ్చే అభిమానులు జాగ్రత్తగా రండి. ఈ ప్రోగ్రాంని ఘన విజయం చేయాల్సిందిగా తెలియజేయడమైనది. సంక్రాంతి, ఈ ద కింగ్ ఆఫ్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకు మహారాజ్ అఖండ విజయం సాధించి 150 కోట్ల క్లబ్లో కూడా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయం, బాలయ్య బాబు కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జనవరి 9 చేయాలనుకున్న సమయంలో తిరుపతి ఘటన సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి క్యాన్సిల్ చేసి తర్వాత గ్రాండ్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా బాలకృష్ణ గారు తీసుకున్న నిర్ణయానికి అనంతపురం జిల్లా వాసిగా, అనంతపురం జిల్లా ప్రజల తరపున, బాలయ్య బాబు అభిమానులు అందరి తరపున నేను నిజంగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే బాలకృష్ణ గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసినప్పటి నుంచి మమ్మల్ని రాయలసీమ అంటేనే అభిమానులకు కానీ బాలయ్య బాబు పట్ల ఉన్న ప్రేమకు కానీ ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి రాయలసీమలో అనంతపురం మనం వస్తామని తెలిసిన క్యాన్సిల్ కావడంతో వాళ్ళు నిరుత్సాహపడి ఉంటారు. ఎలాగైనా మనం ఇంకో కార్యక్రమం ఎలాగైనా చేద్దామని చెప్పేసి ఆ రోజు డైరెక్ట్గా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి కూడా పర్సనల్గా ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నింటినీ కనుక్కొని మళ్ళీ నాతోనూ అందరితోనూ మాట్లాడి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి గ్రాండ్ సక్సెస్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఒక పండుగలాగా మాకు మరో పండుగ స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ సక్సెస్ ఒక పండుగ అయితే ఇది ఒక మరో పండుగ. ముఖ్యంగా ఈ అఖండ విజయోత్సవ వేడుకలో వస్తున్న దీనికి తమ్మన్ మ్యూజికల్ నైట్ ఫస్ట్ టైం. ఆయన ఇంతవరకు ఎక్కడ అంత పెద్ద మ్యూజికల్ నైట్ కండక్ట్ చేయలేదు. కాబట్టి పెద్ద సక్సెస్ ద్వారా వస్తున్నాము. అనంతపురం జిల్లా వాసులకు అలాగే అభిమానుల కోసం కొత్తగా సంథింగ్ ఏదైనా చేయాలని చెప్పేసి తమ్మన్ మ్యూజికల్ నైట్ చాలా అద్భుతంగా గ్రాండియర్గా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ మొత్తం వచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాసులు తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. పాసులు లేని వాళ్ళు దయచేసి రావద్దండి. ఇక్కడ అందరూ కోఆపరేట్ చేయాలి. అనంతపురంలో మొట్టమొదటిసారిగా బాలకృష్ణ గారు ఇక్కడ ఒక సినిమా వేడుకకు వస్తున్నాడు. కాబట్టి మన అనంతపురం ప్రజల అభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతని ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా మనం అద్భుతంగా చేయాలి. కాబట్టి అందరికీ దీన్ని సహకరించాలి. మా అందరికీ సహకరిస్తున్న ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారికి, సిఐ గారికి, వాళ్ళందరికీ పేరున, అలాగే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నయ్య గారికి మా అభిమానులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రముఖులు ఎవరెవరు వస్తున్నారు? ఈ సినిమాకి సంబంధించి టోటల్ విజయోత్సవ వేడుక కాబట్టి మొత్తం చిత్ర యూనిట్ మాత్రమే అందరూ వస్తున్నారు. ఇంకా గెస్ట్లు ఏదనేది ఇంకా బాలకృష్ణ గారు 2-3 రోజులు ఏదైనా డిసైడ్ చేసుకుని ఏదైనా ఉందంటే అది మీ అందరికీ కూడా అప్డేట్ ఇస్తాము. ప్రస్తుతానికైతే చిత్ర యూనిట్ మొత్తం వస్తూ ఉంది. తమన్ మ్యూజికల్ నైట్ని ఎవరు మిస్ కాకండి. ఫస్ట్ టైం 4 బ్లాక్ బాస్టర్ హిట్స్ తర్వాత తమన్ బాలయ్య బాబు కాంబినేషన్లో ఒక పెద్ద మ్యూజికల్ షో జరగబోతోంది.